ఇప్పుడే ఏపీలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం బావిలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీరిని మహారాష్ట్ర వాసులుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? మహారాష్ట్రకు చెందిన సుశీల్ కుమార్ కిల్వాని, ప్రకాష్ బోరా ఠాగూర్లను ఇరువురు అరటికాయల వ్యాపారులన్నమాట. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పార్నపల్లె నుంచి పులివెందులు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఉన్న లీలావతి ఉద్దాసమం సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న బావిలోకి అయితే దూసుకెళ్ళింది. ఇక మరో 15 నిమిషాల్లో పులివెందులు చేరాల్సి ఉంది. ఈ విషయం సదరు పులివెందుల్లో ఉంటున్న వ్యాపారులకు సర్వాణి ద్వారా కూడా కిల్వాని ఠాగూర్లు తెలియజేశారు. రాత్రికి వస్తున్న ఇరువురు వ్యాపారులు పులివెందులు చేరుకోలేదు. 10 నిమిషాల్లో చేరుకుంటామని శర్వాణి ద్వారా తెలియజేసిన వారు ఒకసారి ఫోన్కి ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పులివెందుల వ్యాపారులు ఇక్కడ పరిస్థితిపై గమనించారన్నమాట. అయితే ఇప్పట్ల సమీపంలో గోడను ఢీకొట్టిన ప్రదేశాన్ని వారైతే చూశారు. వాహనం అదుపు తప్పి ఉందంటూ అన్న కోణంలో అక్కడే ఉన్న బావిలోకి తొంగి చూడగా తేలాడుతున్న వాహనం అయితే కనిపించింది. వెంటనే ఈ సమాచారాన్ని లింగాల స్టేషన్కి అయితే తెలియజేశారు. దీంతో లింగాల పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మునిగి ఉన్న కారును గమనించారు. ఆ తర్వాత యంత్రాల సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అప్పటికే మహారాష్ట్ర వాసులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఏపీలోని ఇలా పెను ప్రమాదం సంభవించింది వైఎస్ఆర్ జిల్లాలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.